అమ్మా దుర్గా, అమ్మా దుర్గా, అమ్మా దుర్గా. అన్నా మీ అత్తమ్మ వస్తున్నారు. చూసుకుందాం రానిరా. నా బంగారు తల్లి దుర్గా. మావయ్య ఏంట్రా ఇది? ఎవరిని అడిగి చేసావురా ఈ పని? ఆఖరు చూపు కూడా చూసుకోకుండా చేసావు కదరా. నా కూతురు నాకు కావాలిరా, నా కూతురు నాకు కావాలిరా. మావయ్య నన్ను క్షమించండి మావయ్య. ఊరందరికీ మీరే పెద్ద దిక్కు. మీ కూతుర్ని పని మనిషి డబ్బు కోసం చంపిందని తెలిస్తే మీ పరువేం కావాలి మావయ్య. అందుకే ఇంకెవరికి తెలియకుండా ఇలా చేశాను మావయ్య. నా దుర్గెప్పుడు చెప్తుంటది మావయ్య, మా నాన్నకి మీరు అల్లుళ్ళా కాదు ఒక కొడుకులా ఉండాలని. తనకిచ్చిన మాట కోసం మనసు చంపుకొని నా దుర్గని దహనం చేశాను మావయ్య. వీరభద్రం, ఇక నుంచి నువ్వేరా నా కొడుకువి. నువ్వేరా నా ఆస్తికి పగ్గకు కూడా వారసుడివి. ఏ పాపం ఎరిగిన నా చిన్నారి తల్లిని చంపిన ఆ కుమార్ని బతకనివ్వకరా. చంపేయాలరా, చంపేయాలి. దుర్గ మీ కూతురు అయితే తను నా ప్రాణం అత్త. దుర్గని చంపిన కుమారిని ఇదే చోట చంపుతానని నా దుర్గ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. దాన్ని